ప్రస్థానము సాధారణ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రస్తావించుకున్నప్పుడు 1975లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పును ప్రస్తావించుకుంటాం. 1971లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలుగా ఎంపికయ్యారు. శ్రీమతి ఇందిరాగాంధీపై పోటీ చేసిన జనతా పార్టీ అభ్యర్థి శ్రీ రాజనారాయణ్ శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12వ తేదీన శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. ఇందిరాగాంధీ ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించి నిలుపుదల ఉత్తర్వులు పొందారు.